తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ కుకట్పల్లిలో అత్యంత దారుణమైనటువంటి ఘటన. కుకట్పల్లిలో తల్లి తన ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. చాలా బాధ కలిగించే విషయం. ఇద్దరు పిల్లలు కూడా 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కౌశిక్, కార్తిక్. అయితే భర్త వేధింపులు తట్టుకోలేక భర్త 1 సంవత్సరం కాలంగా ఇష్టారీతన హింసకు గురి చేస్తున్నాడు, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అతను 2వ పెళ్లి చేసుకున్నాడు. మహేశ్వరి అనే అమ్మాయిని 2వ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి చాలా తీవ్రంగా మానసికంగా హింసించేవాడు, శారీరకంగా హింసించేవాడు. పెద్దల మధ్య పంచాయతీ జరిగింది, కానీ ఏమాత్రం కూడా మార్పు రాలేదు. కాలనీవాసులు కొంతమంది ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయే విధంగా ఒక కుట్ర కూడా చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇదే ఇంట్లో ప్రవీణ్ వచ్చి 1 గంటకు చూశాడు. 1 గంటకి వచ్చి చూస్తే భర్త ప్రవీణ్ 1 గంటకు వచ్చి చూస్తే ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడ సీన్ కనిపించింది. అంటే తల్లి అలాగే ఇద్దరు పిల్లలు ముగ్గురు కూడా ఉరివేసుకున్నట్టుగా అక్కడ కనిపించింది. సో వెంటనే చుట్టుపక్కల వాళ్ళకు కూడా సమాచారం అందిస్తే వాళ్ళు కూడా వచ్చి లోపలికి వచ్చి చూస్తే, తర్వాత పోలీసులు కూడా వచ్చి చూస్తే ముగ్గురు కూడా విగత జీవులుగా ఉన్నారు. మెడ మొత్తం పూర్తిగా ఎర్రగా కమిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు, రోజు గొడవే, ప్రతిరోజు కూడా ఇదే విధంగా కొట్టేవాడు, తిట్టేవాడు. ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆమె దెబ్బలు తాళలేక భరించలేక ఆమె అరుస్తూ ఉంటే లోపలికి తీసుకుపోయి మరి నోట్లో గుడ్డలు కుక్కు మరి కుట్టేవాడు. అంత దారుణంగా హింసించాడు. ఈ వ్యక్తితో నేను ఇక బతకలేను, ఇక నేను ఈ టార్చర్ నేను భరించలేను, మానసికంగా చాలా విసిగి వేసారిపోయానని చెప్పి ఇంకా ఆమె ఇక జీవితం నాకు వద్దని చెప్పి భావించి ఆ పిల్లల్ని కూడా చంపేసి, నిజంగా ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుందండి. తల్లి తన పిల్లల్ని 9 మాసాలు మోసి కని పెంచిందంటే ఎంత ప్రేమ ఉంటుంది ఆ తల్లికి తన పిల్లల పట్ల. తన పిల్లలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఒక మంచి జీవితం ఉండాలని చెప్పి ఏ తల్లైనా సరే తన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆ పిల్లల్ని, తన కడుపున పుట్టినటువంటి పిల్లల్ని చంపే పరిస్థితి వచ్చిందంటే ఆమె కడుపు తీపిని, ఆ మాతృత్వాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధపడిందంటే ఆ మూర్ఖుడు ఎంత దారుణంగా ఆమెని హింసించాడు, మానసికంగా హింసించాడు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఉరి వేసి మళ్ళీ ఈమె కూడా ఆత్మహత్య చేసుకుంది, ఆమె కూడా ఉరేసుకుందంటే ఆమె ఎంత నరకం అనిపించి ఉంటుంది, ఆమె గుండె ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో కూడా ఇక్కడ కాలనీ వాసులు కూడా అందరూ చెప్తున్నారు. చాలా రోజులుగా ఇబ్బంది పడుతుందంట. సో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ ఇది ఓన్ హౌస్. ఇప్పుడు నేను చూపించినటువంటి హౌస్ ఏదైతే ఉందో అది ఓన్ హౌస్. వాళ్ళు కొన్నాళ్ళుగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ జీవితం సాఫీగానే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మహేశ్వరి అనే అమ్మాయి పరిచయం అయిందో ఆమె ప్రేమించిన తర్వాత వీళ్ళకి తెలియకుండా పెళ్లి చేశారండి. ఆ తర్వాత తెలిసేసరికి గుండె బద్దలైపోయింది. నేను ఉండగా, 2 పిల్లలు ఉండగా, పిల్లలు ఇంకా పెద్దగా అవుతున్నారు, వాళ్ళు ఉండగా కూడా ఎలా 2వ పెళ్లి చేసుకుంటాడు అంటే ఇక నన్ను వదిలించుకుందామని చెప్పి ఉద్దేశం వాడికి ఉంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత పెద్దలకి తెలిసింది, పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి, గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి పంచాయతీలు చేశారు. నేను ఈసారి బాగా చూసుకుంటాను, ఇక నేను వేరే అమ్మాయిని నేను చేసుకున్నాను కానీ ఇక క్లోజ్ చేసేస్తాను, నేను నీతోనే ఉంటాను, నాకు నువ్వే కావాలి స్రవంతి అని చెప్పి ఊళ్ళో మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ రోజు టార్చర్ అంట. ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్తో కూడా మనం మాట్లాడాం. కాలనీ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి వాళ్ళు తమ బాధను కూడా వ్యక్తం చేసుకుందంట స్రవంతి. ఈ మనిషి మారతాడు అని చెప్పి నేను కొన్ని రోజుల పాటు వెయిట్ చేశాను, ఇంకా మారతాడు అనుకుంటే అసలు ఏమీ మారలేదంటే కాలనీ ప్రెసిడెంట్ కూడా మారు బాబు, ఎందుకు ఈ విధంగా టార్చర్ చేస్తున్న, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళు మంచిగా చదివించాలి, మంచిగా వాళ్ళకు ఉన్నత భవిష్యత్తును కల్పించాలి, మంచిగా ఉండండి అని చెప్పి వాళ్ళు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ అందరి ముందు, అటు ఊళ్ళో పెద్దలు కావచ్చు, ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ ముందు కావచ్చు, సో చాలా చక్కగా చాలా వినయంగా నేను మారిపోతాను, నేను ఎలాంటి గొడవలు పెట్టను, నేను మంచిగా చూసుకుంటాను, నాకు 2 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా బాగా చూసుకుంటానని చెప్పి ఈ విధంగా కళ్ళబుల్లి కబుర్లు చెప్పి నయవంచనకు గురి చేసి మోసం చేసి మళ్ళీ యథావిధిగా ఇంట్లోకి వచ్చిన తర్వాత గొడవలు స్టార్ట్ చేసేవాడు, తాగొచ్చేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, రోడ్డు మీద పడేసి కొట్టేవాడు. ఇంత టార్చర్ చేశాడు కాబట్టి ఇక వీడు ఇంకా ఆ అమ్మాయి ట్రాప్లోనే ఉన్నాడు. ఆ మహేశ్వరి అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఇంకా ఆమెతోనే ఉన్నాడు. ఇక నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నాడు, ఇక నాకు జీవితం లేదు, ఇంకా నేను బతకటం వేస్ట్, నేను లేకపోతే నా పిల్లలు ఎట్లా, నేను లేకపోతే నా పిల్లలకి జీవితం ఏది అని ఆమె ఇక కుంగిపోయింది, మానసికంగా పూర్తిగా కృంగిపోయింది. కాబట్టి ఈరోజు ముగ్గురు పిల్లల్ని తను బయటికి వెళ్ళాడు. భర్త ప్రవీణ్ బయటికి వెళ్ళిన తర్వాత ఉదయం 10 గంటల ఆ సమయంలో కావచ్చు
తన ఇద్దరు పిల్లల్ని చంపేస్తే ఇద్దరు పిల్లల్ని కూడా హ్యాంగింగ్ చేసి, అంటే ఇద్దరు పిల్లల్ని కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పెద్ద పిల్లల్ని కూడా ఉరివేసి చంపేసి ఆ తర్వాత తను కూడా చనిపోయిందంటే నిజంగా ఎవరికైనా ఈ ఘటన వింటే దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలిస్తే కనుక కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. ప్రతి ఒక్కరి గుండె ద్రవిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఆ తల్లి గుండె ఎంత భారమై ఉంటుంది. తన పిల్లల్ని తన చేత్తోనే చంపేసే పరిస్థితి వచ్చిందంటే ఆమె ఇంకెంత అల్లాడిపోయి ఉంటుంది, ఎంత బాధకు గురై ఉంటుంది. అసలు ఈ డెసిషన్ తీసుకోవడానికి ఆమె ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటుందో కూడా ప్రతి ఒక్కరూ ఈ విషయం చూసిన తర్వాత ఈ కాలనీ వాసులే కాదు, మొత్తం టీవీలు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితుంది. ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో అంటూ వాళ్ళందరూ కూడా తమ బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది. వీడు ప్రవీణ్ మధ్యాహ్నం 1 గంటకు చూస్తే ముగ్గురు హ్యాంగింగ్ చేసుకుని ఉన్నారంట. అయితే ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడే ఆ ముగ్గురిని కూడా చంపేసి చాలా బలవంతంగా వాళ్ళ ముగ్గురికి ఉరి వేసి చంపేసి ఏమి ఎరగనట్టుగా నాటకాలు ఆడి ఉంటాడా అని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాడిని నమ్మటానికి వెళ్ళలేదు, పోలీసులు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, విచారణ చేయాలి, అసలు వాస్తవాలేంటో బయటకు తీయాలి, వాడు చంపే ఉంటాడు, వాడు మర్డర్ చేసే ఉంటాడు అని చెప్పి చాలా బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే వాడి పట్ల కాలనీ వాసుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ పోలీసులు వచ్చారు, 3 శవాలని కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉంది. దాని మీద దాడి చేయడానికి ఇక్కడ స్రవంతి, చనిపోయినటువంటి స్రవంతి కుటుంబ సభ్యులు వాళ్ళు అక్కడికి వెళ్తే పోలీసులు వాళ్ళని వారించినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోయే పరిస్థితి ఉందంటే చాలా బాధాకరమైన విషయం. సో పోలీసులు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి. ఈ ప్రవీణ్ అనే దుర్మార్గులు 2వ పెళ్లి చేసుకుని మొదటి భార్యని ఇంత దుర్మార్గంగా మానసికంగా హింసించినటువంటి వీడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్, ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.